హైదరాబాద్ లో ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం రోడ్లపైకి లక్షలాది వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ట్రాఫిక్ పల్స్ ను ప్రవేశపెట్టారు. మరి ట్రాఫిక్ పల్స్ తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా? దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అందరి చూపు హైదరాబాద్ వైపే ఉంటుంది. నగరంలో పెరుగుతున్న జనాభాతో వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అధికమవుతోంది. దాదాపు 90 లక్షల వాహనాలు నిత్యం రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతోంది. వాహనాలతో ప్రతి సిగ్నల్ పాయింట్ రద్దీని తలపిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 15 లక్షల వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నాయని అంచనా. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు అధిక సంఖ్యలో ఉండటంతో రోజులో 5 లక్షల మంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. పొరపాటున చిన్న వాన పడినా లేదంటే హెవీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, యాక్సిడెంట్స్ జరిగినా, వీఐపీలు ఆ మార్గంలో వెళ్లినా గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారికి, అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనికి పరిష్కారంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలతో ట్రాఫిక్ విభాగం, ఎస్సీ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ట్రాఫిక్ పల్స్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ఏ మార్గంలో రద్దీ ఉంది, ఎక్కడ రోడ్డు క్లోజ్ చేశారు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఎంత టైం పడుతుంది, వీఐపీలు ఏ మార్గంలో వెళుతున్నారన్న దానిపై రియల్ టైంలో పౌరులకు ఎప్పటికప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్లు పంపడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ట్రాఫిక్ సమస్య నుంచి బయటపెడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 40 రూట్లను ట్రాఫిక్ పల్స్ కి అనుసంధానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని రూట్లను అనుసంధానం చేసి ట్రాఫిక్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ అడిషనల్ సిపి గజరావ్ భూపాల్ తెలిపారు. ట్రాఫిక్ ను తగ్గించడంలో ట్రాఫిక్ పల్స్ ఎంతో ఉపయోగకరంగా మారిందని, ప్రజలకు ట్రాఫిక్ పల్స్ పై అవగాహన పెరిగితే ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. మనం సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి వెబ్సైట్ ఉంటుంది trafficpulse.com అని. అందులో మనం రిజిస్టర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి రెగ్యులర్గా అలర్ట్స్ వస్తాయి, వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ. ఇందులో మనకి ఇతర సౌకర్యాలు ఏంటంటే ఒక 40 వరకు రూట్స్ మనం అందులో సజెస్ట్ చేయడం జరిగింది. ఆ రూట్స్ మనం రెగ్యులర్గా కంప్యూటర్స్ ఏ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు, అయితే మొత్తం సైబరాబాద్ పరిధి మొత్తం కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్లో 18,000 వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మీ ఛానల్ ద్వారా ఇది మరింత మంది దీన్ని రిజిస్టర్ చేసుకుని దీన్ని ఉపయోగం పొందాలని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవడానికి హైదరాబాద్ కమిషనరేట్ వెబ్సైట్ లో ట్రాఫిక్ పల్స్ ను ఇప్పటికే 18,000 మంది పైగా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ సాయంతో ఏ ప్రాంతంలో రద్దీ ఉందో గుర్తించే అవకాశం ఉంది. దీనికి తోడు క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చే సమాచారం, గూగుల్ సంస్థ ఇచ్చే సమాచారం, 360 డిగ్రీల రేడియస్ కెమెరాల ఆధారంగా అప్డేట్ అందిస్తుంది. ఎక్కడైనా రోడ్లపై యాక్సిడెంట్ జరిగినా, ట్రాఫిక్ నిలిచిపోయినా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందుతుందని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సీఈఓ నవీద్ అన్నారు. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే మొబైల్ వినియోగదారులకు నిరంతరం వాట్సాప్ సందేశాల రూపంలో సమాచారం ఇస్తారని తెలిపారు. The reason we thought that we need something of this kind which can alert citizen in real time. Like for example, if I'm stuck in a traffic, there are 50 cars in front of me or there are 20 cars in front of me. I don't know what is the situation, why this traffic jam is there. So this is a very unique system. What we do, any events that happen on the road तो सब्सक्राइब करने के लिए सर्विस है जो कि आपके व्हाट्सएप पे या एसएमएस पे आपको अलर्ट्स भेजती है. कहाँ से जाते हैं? ट्रैफिक पुलिस कंट्रोल रूम से जाते हैं. तो ट्रैफिक पुलिस कंट्रोल रूम को एग्जैक्टली पता है कि शहर में किस रोड पे क्या सिचुएशन है. कहीं पे अगर वाटर लॉगिंग हो रखी है, कहीं पे एक्सीडेंट हो रखा है, कहीं पे वीआईपी मूवमेंट है या कहीं पे कोई कंसर्ट हो रहा है, तो उसके अलर्ट्स हम पहले से ही सिटीजन्स को अलर्ट करते हैं. मान लीजिए अगर कोई वीआईपी मूवमेंट है एयरपोर्ट की तरफ. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. చిన్నపాటి వాన కురిసినా, పొరపాటున ముఖ్యమైన కూడళ్లలో హెవీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటామో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా ట్రాఫిక్ పల్స్ సేవలు అందిస్తోంది.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ తత్ఫలితాలను ఇస్తోంది. భవిష్యత్తులో అన్ని రోడ్లను ట్రాఫిక్ పల్స్ కు అనుసంధానం చేయాలని వాహనదారులు కోరుతున్నారు.